గ్రేటర్ హైదరాబాద్ లోని విపత్తు నిర్వహణ విభాగం పరిధిని ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుంది. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండిఏ మూసీ నది అభివృద్ధి పనుల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. అధికారులతో చర్చించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండిఏ మూసీ నది అభివృద్ధి పనుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులతో చర్చించిన సీఎం గ్రేటర్ హైదరాబాద్ లోని విపత్తు నిర్వహణ విభాగం పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 పురపాలికలు, నగరపాలికలు, 33 గ్రామ పంచాయతీల్లో ఈ విభాగం సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇక నుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ గా పిలువనున్నట్లు సీఎం వెల్లడించారు. వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా నగర ప్రజలకు నిరంతర సేవలు అందిస్తుందని చెప్పారు. దాదాపు 2000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణతో పాటు నాలాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు గురికాకుండా కాపాడే బాధ్యతలను ఈ విభాగం చేపడుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మూసీ నది అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. నగరంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన కట్టడాలు, శిథిలమైన నిర్మాణాల పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం.